మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. అడుగో అతడే వాల్మీకి. అందరికీ నా నమస్కారం. నా పేరు పూతోట రాయన్న. నా వయసు 73 సంవత్సరాలు. నేను విజయవాడలో కరంపి నగర్ లో ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటున్నాం. గత సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. మేము మాకు దగ్గరలో ఒక మున్సిపల్ పార్క్ ఉంది. ఆ పార్క్ లో జిమ్, వాకింగ్ ట్రాక్, చిన్నపిల్లలకి వాళ్ళకి సంబంధించిన ఆడుకోవడానికి ఆడుకునే వస్తువులు ఉంటాయి. అక్కడికి రోజు ఉదయం సాయంత్రం వెళ్తాం మేము. ఇలా వెళ్తూ ఉండగా ఒక ప్రసాద్ రెడ్డి గారు అని 72 ఏళ్ల వయసు ఆయన తన వ్యాయామం చేస్తూ బాగా అలసిపోతూ కనిపించారు. ఏంటి ఈయన ఇంత వ్యాయామం చేస్తున్నారు ఈ వయసులో, ఈ వయసు ఎంత ఏంటి అని నేను ఆయన పాటించడం జరిగింది. ఆయన చెప్పిన విషయాలకి నేను ఆశ్చర్యపోయాను. ఆయన చెప్పిన విషయాలు మీకు కూడా ఆయన మాటలతో చెప్పబోతున్నారు. స్వయంగా చూడండి, ఆలోచించండి. మీ పేరండి? బసవ ప్రసాద్ రెడ్డి. బసవ ప్రసాద్ రెడ్డి గారు. బొమ్మారెడ్డి. మీ వయసు ఎంతండి ఇప్పుడు? వయసు 72 సంవత్సరాలు. ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ ఈ పార్క్ లో ఎప్పుడు నుంచి చేస్తున్నారు మీరు? ఈ పార్క్ లో ఈ మధ్య ఒక 3-4 months చేస్తాను. ఇంతకుముందు నేను ఇంటి దగ్గర ప్రతిరోజు చేస్తాను. ఈ ఎక్సర్సైజ్ ఇంతగా చేయడానికి కారణాలు ఏంటి? ఇవన్నీ విషయాలు మా అందరికీ, మా ప్రేక్షకులకు తెలియజేయమని మిమ్మల్ని అడుగుతున్నాను. తప్పకుండా సార్. ప్రేక్షకులు నమస్కారం. నాకు పార్కిన్సన్ అనే వ్యాధి అనేది నాకు ఐడెంటిఫై కాలేదు. పార్కిన్సన్ అంటే కానీ ప్రతిరోజు కిందికి వెళ్ళిపోతున్నాను. డే బై డే అసలు చివరి రోజుల్లో పైకి లేవడం కూడా చాలా కష్టమైపోయింది. చేతులు అయితే బెండ్ అయిపోయింది. తర్వాత నడవడం కూడా ఇబ్బంది అయింది. కానీ నాకేమి బెండ్ అయిపోయింది అంటారు. ఎంతవరకు బెండ్ అయిపోయింది? అలా అయిపోయింది. పార్కిన్సన్ యొక్క లక్షణాలు అవి. అదొకటి లక్షణం. అదొక లక్షణం. అవును. ఇంకా అదే టైంలో చివరిగా ఆల్మోస్ట్ నాకైతే నేను బతకాలనే అనిపించింది ఆ చివరి స్టేజ్లో. కానీ అనుకోకుండా చివరి లాస్ట్ మినిట్లో ఆయుష్ హాస్పిటల్లో మాధవ్ గారు మంచి డాక్టర్ ఉన్నారండి, ఆవిడ చూపిద్దాం ఏదైనా సజెషన్ ఇస్తారేమో అని వెళ్ళాను. ఆవిడ నన్ను చూడడం మీకు ఇప్పటివరకు తెలియదు. నేను బాధపడుతూనే ఉన్నప్పుడు సుమారు 2-3 నెలల నుంచి గట్టిగా బాధపడుతున్నా కానీ ఇది పార్కిన్సన్ అని తెలియదు. ఆవిడ దగ్గరికి వెళ్ళగానే మీకు పార్కిన్సన్ అనే వ్యాధి ఉంది, కొంచెం ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ఇప్పటివరకు. చూస్తుండగానే అడిగింది. చూస్తాను వెంటనే లక్షణాలు కనుక్కున్నాను. లక్షణాలు వాడికి తెలుసు కదా, తర్వాత వాడికి తెలుసు కదా. చెప్పారు అన్నారు. నాకన్నా పక్కన న్యూరాలజిస్ట్ ఉన్నారు, ఆవిడ బాగా చూస్తారు, దీన్ని వాడి చూడాలి, మీరు అక్కడ చూపించండి. పక్కన కూడా పంపించారు. అక్కడ శైలజ్ గారని న్యూరాలజిస్ట్, ఆవిడ చాలా బాగా చూశారు, చాలా మంచి వాడు. నాకు సింపుల్గా ఒక 4 చిన్న ట్యాబ్లెట్ ఇచ్చారు, ఏం లేదు. ఆ చిన్న ట్యాబ్లెట్లు ఆ రోజు ఈ సుమారు జరిగింది 2017. ఆ రోజు 10 రూపాయలు 4 ట్యాబ్లెట్లు జరిగింది. అంత చిన్నవి. నేను ట్యాబ్లెట్ వేసుకుంటూ అట్లాగే ఉన్నాను. కొంత రికవర్ అయ్యాడని పూర్తిగా కావట్లేదు. దాంట్లో ఏంటంటే మెయిన్ అటు మర్చిపోతూ ఉంటాం ప్రతిదీ కూడా. ఈ పార్కిన్సన్లో ఇంకొక లక్షణం ఉంది, మర్చిపోతూ ఉంటాం. మన శరీరంలో ఉన్న నరాలన్నింటినీ పట్టేసి మనం ఏం చేయలేము. ఆ స్థితి దాన్ని. ఆ స్థితిలో బెడ్ మీద పడిపోయిన వాడు కూడా నేను చూశాను, అలాగే చనిపోయిన వాడు కూడా నేను చూశాను. మా దగ్గర బంధువు, మా కజిన్ సిస్టర్ వాడు హస్బెండ్ ఎవరి దేశాల్లో రిటైర్ అయిన తర్వాత 2-3 సంవత్సరాలు బాగున్నారు. తర్వాత వచ్చి ఆయన ఇంకా కోలుకోలేదు. చివరికి సుమారు 1.5 సంవత్సరం బెడ్ మీద ఉన్నాడు. ఆయన ఏమి తెలియదు స్టేజ్. అవన్నీ నేను చూశాను. నాకు అదే జబ్బనేసరికి నాకు చాలా భయం వేసింది. ఏంటి దీన్ని అట్లా దీంట్లో బయటపడేది అట్లా. మెడిసిన్ అయితే ఇస్తున్నారు. ఆ మెడిసిన్ వేసుకుని కొంచెం మెరుగనిపించింది నాకు. ఈ చేతులకి కొంచెం కాస్త వాకింగ్ చేస్తున్నాను ప్రతిరోజు. 1 కిలోమీటర్ లోపు అట్లా కష్టం చేసేవాడిని.
అట్లాగా జరుగుతుండగానే కొంతకాలానికి నాకు ఈ బాబా రామ్దేవ్ గారి మధ్య నేను క్లాసులు చెబుతున్నాను టీవీలో చూస్తారు. జీటీవీలో ప్రతిరోజు ఉదయం 5 to 6 వచ్చేది. నేను 2 సంవత్సరాలు ఆయన క్లాసులు నేను ఏంటంటే టీవీలో చూస్తూ ఎక్సర్సైజ్ చేయడం. వీడియోలో ఆయన చేసేవాడు, అదే ఎక్సర్సైజ్ నేను బయట చేసేవాడిని. నాకు 2 సంవత్సరాల తర్వాత చాలా రిలాక్స్ అయ్యాను. ఈ రోజు నాకు ఆ పార్కిన్స్ అనేది ఉంది, అది ఒక సైడ్ నాకు తెలిసి అది ఉంటుందని మనం రెగ్యులేట్ చేసి ఇప్పటికైనా నన్ను తినేస్తుందని నాకు తెలుసు. అది రాకుండా స్థితి రాకుండా ఉండాలి. మన నెరాలన్నీ మన పట్టులో ఉండాలి, అధీనంలో ఉండాలి అని ఒకటే నాకు మైండ్లో, వేరే నాకు ఎవరేం చెప్పలేదు. తర్వాత దాన్ని నేను కంటిన్యూ అయ్యాను. రామ్దేవ్ గారు చెప్పిన వాటి తర్వాత ప్రతిరోజు నేను కంటిన్యూ చేశాను. ప్రతిరోజు నేను ఆయన తర్వాత ఇందులో ఆపేశాను. ఆ టైంలో టీవీలో ఆపేశాను, అయినా నేను ఆపలేదు. నేను ప్రతిరోజు 5 to 6 1.5 hours ప్రతిరోజు నేను ఆయనతో పాటు చేసిన ఎక్సర్సైజ్ అన్ని ఎక్సర్సైజ్ చేసేవాడిని. ఇంటి దగ్గర చేసుకునేవాడిని, ఇంట్లో చేసుకునేవాడిని. అదే కాకుండా ప్రతిరోజు నేను ఉదయం ఒక 3 to 4 కిలోమీటర్లు నడిచేవాడిని. అట్లాగే సాయంత్రం కూడా అవకాశాన్ని బట్టి ఒక 4 కిలోమీటర్లు నడుస్తాను. ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాడు ఆరోగ్యపరంగా. ఈ పార్కిన్సన్ అంత ముందు నాకు స్పైన్ దెబ్బతింది. L3, L4, L4, L5, S1 ఆ 3 దగ్గర డిస్కులు బయటకు వచ్చింది. అది సర్జన్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేస్తే బయటకు వచ్చి దాన్ని కట్ చేస్తామన్నారు. ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఆయన కొన్ని టెస్ట్లు అవి చూసి మనం ఎట్లా ఉన్నాయి, మన కాళ్ళు చేతులు ఎట్లా ఉన్నాయి అన్ని చూసి మీకు ఆపరేషన్ అవసరం లేదు ఆయన అన్నాడు. నేను అట్లాగే కొంతకాలం మెడిసిన్ వాడిన తర్వాత కొంత రిలాక్స్ అయింది పూర్తిగా. కానీ పూర్తిగా నాకు ఎప్పుడు తగ్గింది, పూర్తిగా నాకు రామ్దేవ్ గారు బాబా కలిసి నేను ఎక్సర్సైజ్ చేసినప్పుడే తగ్గింది. ఈ రోజు కూడా నాకు ఏమి ఇబ్బంది లేదు. నేను ఎన్నో సంవత్సరాలు వేసుకున్నాను వీపీ దానికి టాబ్లెట్స్, 7 సంవత్సరాలు వేసుకున్నాను. కానీ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి లేకుండా ఎక్సర్సైజ్ నడవగలుగుతున్నాను, పరిగెత్తగలను. ఈ రోజు కూడా మీరు చేసే ఎక్సర్సైజ్ మేము ప్రత్యక్షంగా చూసాం కదా. ఇప్పుడు ఆ ఫోటోలు కూడా దీంట్లో ఒక యువగమం. నేను చాలా గర్వంగా చెబుతున్నాను. నా గురువు రామ్దేవ్, ఆయన నా ఎదురుగుండా లేకపోయినా ఆయన చూసి నేను మోటివేట్ అయ్యాను. ఆయన చూసి నేను నేర్చుకున్నాను. ఈ రోజు కూడా ప్రతిరోజు నేను చేస్తాను. మినిమం 6 కిలోమీటర్లు వెళ్తాను. ప్రతిరోజు సుమారు 1 గంట నేను ఎక్సర్సైజ్ చేస్తాను. రామ్దేవ్ గారు చేసి తర్వాత కొన్ని యూట్యూబ్లో వచ్చిన వాటిని కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను. నాకు శరీరానికి చాలా హాయిగా ఉంటుంది. ప్రతిరోజు కొంతవరకైనా మనం ఎక్సర్సైజ్ చేయాలి. మన శరీరాన్ని అని మన శక్తి మనకు ఉండాలి, ఆ శక్తి ఉండాలి. ఏమైనా చేయగలము. ఒకప్పుడు ఈ చేతిలో కనబెడితే నాకు తెలియకుండా పెట్టిపోయేది ఆ స్థితి నాకు. ఈ రోజు అట్లా కాదు, పట్టుకుంటే రాదు బయటికి. ఆ స్థితిలో నేను నా శరీరాన్ని తయారు చేశాను. చూడండి, సన్నగా కావచ్చు, పర్సనాలిటీ చూడండి. కర్ర చేతిలో పట్టుకుంటే లాక్కోలేదని మాట చెప్తున్నారు. లాగలేదు ఎవరైనా, అది ఉడుపు పట్టు అంటారు. అట్లా ఇవన్నీ కూడా నేను చేయడం వల్లనే వచ్చినాయి. నేను కూడా నాకు అనారోగ్యం బాగా పార్కిన్సన్ వచ్చిన లాగా నేను కూడా ఏదో మందులు వేసుకుని ఇంట్లో పడుకుంటూ నేను ఈ రోజు నడవలేను. అసలు ఈ రోజు వరకు బతకలేను. నాకు ఇప్పుడు వచ్చి చూసేవాళ్ళకి వస్తుంది. సో మీ సమస్యని ఈ రామ్దేవ్ బాబా గారి ఎక్సర్సైజ్ అధిగమించారు. చాలా అధిగమించారు. మీరు సమాజానికి మీరు ఇచ్చిన మెసేజ్, మీ హెల్త్ గురించి మెసేజ్ ఇవ్వండి. అవును, హెల్త్ గురించి మనం కొన్ని అవాయిడ్ చేసుకుంటేనే మన ఆరోగ్యం బాగుంది. తినే ఆహారాల్లో కొన్ని అవాయిడ్ చేయండి తప్పకుండా. అవన్నీ మనకి ఆరోగ్యం కాదు. పంచదార కొన్ని పర్టికులర్ గా చెప్పగలరా? పంచదార అన్నది మనం అసలు వాడేయకూడదు. దాని నిండా కెమికల్స్, ఎన్నో రకాల కెమికల్స్ కలిపితేనే పంచదార వస్తుంది. చెరుకు రసం డైరెక్ట్ గా రాదు. పంచదార అవాయిడ్ చేయాలి. పంచదార అట్లాగే మైదా పిండి చాలా ఘోరమైన ఆహారం. గోధుమ పిండి కంటే మైదా పిండి ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. మైదా పిండి తయారు చేసామంటే ఎన్నో కెమికల్స్ లో కలిపి వస్తుంది. ఆ కెమికల్స్ దాంట్లో వెళ్తేనే మనకి ఆ మైదా తయారు కాదు. అందువల్ల మైదా పిండి, ఇవి పంచదార, అట్లాగే కొన్ని ప్రస్తుతం మనం వాడుతున్న ఆయిల్స్, ఈ ప్యాకెడ్ ఆయిల్స్ అన్ని కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేసే తప్ప మంచిది లేదు. అవన్నీ కూడా కొద్దిగా మానేసి మనకు ఆరోగ్యం ఏదైతే అది తినండి. నాకు ఎక్కువ రామ్దేవ్ గారి వల్లే నేను మోటివేట్ అయ్యాను. దానివల్ల నాకు నా ఆరోగ్యంలో చాలా మార్పులు కుదుటపడింది. ఈ రోజు నాకు భయం లేదు. అంతకుముందు అయితే పార్కిన్సన్ వచ్చినప్పుడు ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదు. ఆ స్థితికి వెళ్ళిపోయాను నేను లాస్ట్లో. చుట్టుపక్కల బంధువులందరూ కూడా చూసేశారు ఈ హోప్లెస్ బతకడానికి.
కానీ ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చారంటే అది అంత విల్ పవర్. మనం బ్రతకాలంటే మనం కష్టపడాలి. మన శరీరాన్ని మళ్ళీ ఉక్కులాగా తయారు చేసుకోవాలి. అది నేను చల్లగా అయిపోయాను, ఎన్నో కిలోలు వెయిట్ తగ్గాను, అయినా నాకేమి ఇబ్బంది లేదు. ఈ రోజు కూడా నేను చాలా గట్టిగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఏదైనా చేయగలను, ఎంత సైజ్ అయినా చేయగలను. నాకేం దాని గురించి ఏమీ లేదు. ఎక్సర్సైజ్ చేసుకోండి, మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజించండి. అట్లాగే ఇప్పుడు రైతు అనేవాడిని గుర్తుపెట్టుకోండి. రైతుకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి. అతను చేసిన కష్టాన్ని సరిపడే ప్రతిఫలం కూడా ఇవ్వండి. నేను చెప్పేది ఈ టైంలో ఇంకొక మెసేజ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. మనం నేను మంచివాడిని అని చెప్పగలగాలి. అది నేను మంచివాడిని అని చెప్పగలవు. వేరే వాళ్ళు వచ్చి నువ్వు మంచివాడివి అని చెప్తే కదా నువ్వు మంచివాడివి, ఎలా నీకు నువ్వు ఎలా చెప్పుకుంటావు అనేది కాకుండా నా సెల్ఫ్కి నేను మంచివాడిని అని చెప్పుకోవాలి. ఎప్పుడు చెప్పుకోగలవు? నువ్వు మంచివాడివి, నువ్వు మంచి పనులు చేస్తున్నావు. నువ్వు ఇప్పటి వరకు నువ్వు మంచి పనులు చేయకపోయినా, నీ వయసు 70 అయినా 80 దాకా కూడా నువ్వు పిచ్చి పనులు చేసినా ఇవాళ అనుకోను నేను మంచివాడిగా ఉండాలని ఇవాళ నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి మంచి పనులు చేయి. చాలు. 2 సంవత్సరాలే బతుకుతావు అనుకున్నావు. ఆ 2 సంవత్సరాలు మంచి పనులు చేస్తే నువ్వు చేసిన చెడ్డ పనులన్నీ కొట్టుకుపోతావు. కాబట్టి ఈ మెసేజ్ నేను మంచివాడిని అని ప్రతి ఒక్కరూ చెప్పగలిగితే దేశం, రాష్ట్రం, ప్రపంచం అంతా మంచిగానే ఉంటుంది అని నా ఉద్దేశం. చాలా సంతోషం. ఈ కార్యక్రమాలు నన్ను పిలిచి నా ద్వారా కొన్ని మాటలు మీకు చెప్పినందుకు నేను ఈ క్యూ వాడు చాలా ధన్యవాదాలు. నమస్కారం.